ఆది ఇప్పట్లో ఇంటికి తిరిగి రాడు. అరవింద్ ఎప్పటికీ రాలేడు. కీర్తిని అడ్డు పెట్టుకొని చక్రవర్తి సామ్రాజ్యాన్ని మన అదుపాజ్ఞంలోకి తెచ్చుకొని మహారాణిలా అనుభవించటానికి ఇదే మంచి అవకాశం. విక్రమ్, ఇప్పుడు ఆర్డర్ పెట్టుకో. పాపం చక్రవర్తి అన్నయ్యని చూడండి, బయట బాధపడుతూ ఎలా తిరుగుతున్నారో. తిండి లేక నీరసంతో నా కళ్ళు తిరిగిపోతున్నాయే. మీరు కాస్త నోరు మూస్తారా? ఉండు. కీర్తి, మీ డాడీ ఏమీ తినకుండా మనం తినడం పద్ధతి కాదు. ఆయన తింటానంటే దాన్ని బట్టి ఆర్డర్ పెడదాం. వెళ్ళు. సరే అత్తయ్య. బాగా ఆకలేస్తుందిరా. కాసేపు ఓపిక పట్టి. అమ్మ ఒకటి. డాడీ, మీరు మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఫుడ్ ఆర్డర్ పెడుతున్నాం. ఏం తింటారు డాడీ? నాకు ఆకలిగా లేదు, ఏం వద్దు. మీరు టాబ్లెట్స్ వేసుకోవాలి డాడీ. తినకపోతే ఎలా? ఒక్కరోజు టాబ్లెట్స్ వేసుకోకపోతే చచ్చిపోను కీర్తి. నిజంగా చస్తే అంతకన్నా ఆనందం ఏముంది? డాడీ, ఇలా అవమాన భారంతో మానసికంగా చచ్చే కంటే అది బెటరే కదా. ఏం మాటలన్నయ్య అవి? మీరు పెద్దవారు, మా అందరికీ పెద్ద దిక్కు. ఇలాంటివి ఎన్ని దాటుకొని ఇక్కడి దాకా వచ్చుంటారు? తిండి తినకుండా కడుపు మార్చుకుంటే ఎలా అన్నయ్యా? మీరు తినలేదని పాపం కీర్తి కూడా తినలేదు. మేం కూడా తినలేదు బావా. మీరు తింటేనే కీర్తి కూడా తింటుంది. రండన్నయ్యా. నా కోసం ఎవరు తిండి మానక్కర్లేదు. వెళ్ళి ఎవరి పని వాళ్ళు చూసుకోండి. మీ మనసులో బాధని నేను అర్థం చేసుకోగలనన్నయ్యా. మీరు నమ్ముకున్న వాళ్ళందరూ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అరవింద్ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. భూమి మీద కాలం చెల్లి వెళ్ళిపోయాడు. ఆది మారాడు, బాధ్యత తెలుసుకున్నాడు, ఇక మిమ్మల్ని చూసుకుంటాడు అని మురిసిపోయారు. అతనేమో తన స్వార్థం తను చూసుకొని మీ ఆవేదనని పట్టించుకోకుండా మిమ్మల్ని అందరి ముందు అవమానాల పాలు చేశాడు. మరే ఇక మహాతల్లి పవిత్ర సంగతి సరే సరి. గొంతు తడారిపోయేటట్టు ప్రతిదానికి పవిత్ర పవిత్ర అని పిలుస్తూనే ఉండేవారు. కూతురు కన్నా ఎక్కువ నమ్మారు. నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయింది. మీరేమీ టెన్షన్ పడకండి అన్నయ్య, మిమ్మల్ని చూసుకోవడానికి కీర్తి ఉంది. మేం మాత్రం మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్తాం బావా? మీతోనే ఉంటాం, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం. అయినా ఇలా మధ్యలో వదిలి వెళ్ళిపోయేవాళ్ళు కాదు బావా మనవాళ్ళంటే. మాలాగా కష్టంలో తోడుండేవాళ్లే నిజమైన మనవాళ్ళు అయిన వాళ్ళు. ఎరా పాపం కీర్తి మేనరికం పెళ్లి చేసుకుంటే ఎక్కడా లేని నీతులు చెప్పింది పవిత్ర. ఏదో పెద్ద నేరం చేసినట్టు తప్పు పట్టింది. మరి తను చేసిందేంటి? మెల్లగా ఆదికి మాయ మాటలు చెప్పి మనకి అనుమానం రాకుండా తెలివిగా తన మెడలో ఆది చేత తాళి కట్టించుకుంది. వాసుకి నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడుకో. నేనేం తప్పు మాట్లాడాను? ప్రతిదానికి పవిత్ర పవిత్ర అని నెత్తికెక్కించుకున్నావు కదా, చూసావుగా ఏం చేసిందో. పవిత్ర ఏం చేసింది? తనేమీ తప్పు చేయలేదే.
చేయలేదా? ఇంత జరిగా కూడా ఎలా సీత ఇంకా పవిత్రని వెనకేసుకుని వస్తున్నావు? ఆది మనసు మార్చి తన బుర్రలో లేనిపోనివన్నీ ఎక్కించి తీరా ముహూర్తం సమయానికి సంజన మెళ్ళో కట్టాల్సిన తాళి ఆ పవిత్ర మెళ్ళో కట్టాడంటే అందుకు కారణం పవిత్ర కాదా సీత? అన్నయ్య అందరి ముందు తల దించుకున్నారంటే కారణం ఎవరు? అరవింద్ పోయాక కూడా నమ్మి ఇంట్లో పెట్టుకొని కష్టం రాకుండా కాపు కాస్తే అన్నయ్యని మోసం చేసింది ఎవరు? పవిత్ర కాదా? చూసారా అన్నయ్య సీత ఎలా మాట్లాడుతుందో? నా కొడుకు మరదల్ని ప్రేమించి కీర్తి మెళ్ళో తాళి కడితే అది నేరం, మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. ఇప్పుడు ఆది అదే పని చేస్తే అది కరెక్ట్ అంతేనా అన్నయ్య? నువ్వు చెప్పు సీత, ఆది చేసింది కరెక్టేనా? అయినా ఇప్పుడు ఎందుకు అదంతా? మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదన్నయ్య, మీకు అర్థం కావాలని చెప్తున్నానంతే. పద్ధతిగా బావామర్దళ్ళు పెళ్లి చేసుకుంటే అన్యాయం. మరి అదే తప్పు ఎత్తి చూపిన పవిత్ర ఆది చేత తాళి కట్టించుకుంటే న్యాయమా అన్నయ్య? తెలియకుండా మాట్లాడుకు వాసుకి. పవిత్ర అలాంటి మనిషి కాదు. అరవింద్ పోయాక తనెంత నరక వేదన చూసిందో, లోపల ఎవరికీ కనపడకుండా ఎంత కుళ్ళి కుళ్ళి ఏడ్చిందో నాకు తెలుసు. పైకి మాత్రం నవ్వుకుంటూ తిరిగి లోపల అందరి చేత మాటలు పడింది, నిందలు మోసింది. పవిత్ర బాధని ఆది అర్థం చేసుకున్నాడు. తనకొక జీవితాన్ని ఇవ్వాలనుకున్నాడు. తాళి కట్టాడు. చాలా బాగా చెప్పారు సీతమ్మ గారు. ఇదంతా చూస్తుంటే జరిగిన దాంట్లో మీ హ్యాండు ఉన్నట్టు అనిపిస్తుంది. అదే కదా, ఎంతసేపు పవిత్ర నామజపం చేస్తూ తన గురించి ఆలోచిస్తున్నావు కానీ పాపం పీటల మీద పెళ్ళాగిపోయిన సంజన పరిస్థితి ఆలోచించావా? తనని ఏడిపించిన పాపం ఈ కుటుంబాన్ని ఊరికనే వదలదు. దానికోసం నువ్వేమీ బాధపడక్కర్లేదు వాసుకి. తనని చూసుకోవడానికి సంజనకి తల్లిదండ్రులు ఉన్నారు. మేము తోడుగా ఉంటాం. తప్పకుండా మంచి జీవితాన్నిస్తాం. మీరు సైలెంట్గా ఉంటే చాలు. అనవసరంగా రాసుకొని పూసుకొని విషయాన్ని పెద్ద చేయకండి. పాపపుణ్యాలు ఏవైనా మేం చూసుకుంటాం. న్యాయం మాట్లాడుతుంటే ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? నోరు ముయ్యరా. ఇంకెవరైనా ఇంట్లో ఈ విషయం గురించి మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. అందరూ నోరు మూసుకుని ఉండండి. ఆది నా కొడుకు కాదు, నేను వాడికి తండ్రిని కాదు.